హలో, వెల్కమ్ టు మై ఛానల్. చాలా టేస్ట్ అయిన ట్రెడిషనల్ అయిన వంటకాన్ని ఈరోజు మనం చూడబోతున్నాము. అర్ధగంటలో స్వీట్ రెసిపీ చేసేస్తున్నాము అంటే అంతకు మించిన ఆనందం ఇంకేమైనా ఉంటుందా అండి? టేస్ట్ చేద్దామా? అమృతంలా చాలా టేస్ట్గా ఉంది. కొబ్బరి తెరటిపాలని చేస్తారు, వెరీ వెరీ పాపులర్. పిల్లలు పుట్టినా ఈ రెసిపీ చేస్తారు, పెళ్ళిళ్ళైనా ఈ రెసిపీ చేస్తారు, ఇంట్లో కంపల్సరీగా ఏ అకేషన్కైనా ఈ రెసిపీ చేస్తారు. తమిళ్లో దీని పేరు తేంగా తెరటిపాలు అంటారు. పచ్చి కొబ్బరిని బెల్లాన్ని మిక్సీ వేసి చేస్తారు. చాలా ట్రెడిషనల్ అయిన వంటకము, హల్వాలాగా ఉంటుంది. ఈ రెసిపీ చేసి చూపించబోతున్నాను. దీని పేరు కోకోనట్ తెరటిపాల్. వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పెసరపప్పు 2 స్పూన్లు లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. పెసరపప్పుని మిక్సీ పట్టి పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు పెద్ద మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి, మనం ఎంత కొబ్బరి తీసుకుంటున్నామో కప్పు కొలత తీసుకోవాలి. చూడండి, ఇలా బాగా ఇలా అదిమి తీసుకోవాలి. నేను ఈ కప్పు కొలత నిండా తీసుకుంటున్నాను. ఇలా బాగా అదుముకొని చూడండి, కప్పు నిండా ఉంది. ఇప్పుడు ఇదంతా ఇందులోకి కప్పు నిండా కొబ్బరి తీసుకున్నాము, బాగా అదిమి. అదే కప్పుకు 1/4 కప్పు బెల్లము, 1/4 కప్పు కొంచెం తక్కువగా బెల్లం తీసుకుంటున్నాము. ఈ మెజర్మెంట్ సరిపోతుంది. కూడా ఈ కొబ్బరిలోనే వేసుకోవాలి. 2 ఇలాచి, మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాక పెసరపప్పు పొడి ఇది కూడా వేసుకోవాలి. రైస్ ఫ్లోర్ కూడా 2 స్పూన్లు వేసుకోవాలి. ఈ రైస్ ఫ్లోర్ అని ఈ పెసరపప్పు పొడి ఇది 2 జస్ట్ బైండింగ్ కోసమే. ఇదంతా జస్ట్ ఒకసారి నీళ్ళు వేసుకోకుండా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మెత్తగా మెదిగింది. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకుందాం. నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకుందాము. ముందు కాజు వేసుకోవాలి. కాజును బాగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అప్పుడు లోపల దాకా బాగా క్రంచీగా తగులుతుంది పంటి కింద. ఇప్పుడు సగం వేగింది కదా ముంతమామిడి పప్పు. ఇప్పుడు పచ్చి కొబ్బరి, సన్నగా కోసుకున్న పచ్చి కొబ్బరి ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. మీకు ఇంకా కొంచెం పెద్ద ముక్కలుగా కావాలన్నా కొంచెం పెద్ద కోసుకోండి కొబ్బరి. ఇప్పుడు ఇది కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కిస్మిస్, ఎండు ద్రాక్ష, ఇది చూడండి ఆయిల్లో పడంగానే బెలూన్ ఉబ్బినట్టు ఉబ్బుకుంటుంది. చూడండి, ద్రాక్షలన్నీ బెలూన్స్ ఉబ్బినట్టు ఉబ్బినాయి. ఇప్పుడు ఇవన్నీ తీసి పక్కన పెట్టేద్దాం. ఇంతకుముందు ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాక ఇప్పుడు ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. మిక్సీ పట్టి పెట్టుకున్నాక ఈ పేస్ట్ ఇదంతా ఇందులోకి వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇదంతా. చూడండి, ఇదంతా ఇలా కలుపుతూనే ఉండాలి. మంటను మట్టుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే కలపాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది. హల్వా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండండి. విడిచిపెట్టి వెళ్ళే డిష్ కాదు, పక్కనే ఉండి కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది. తేంగా తెరటిపాల్ అనేది వెరీ వెరీ ఫేమస్ డిజర్ట్. చూడండి, ఇలా దగ్గరకు అయినాక ఇప్పుడు ఇంకా కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇంకొక స్పూన్ 2 స్పూన్ అలా నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి అంతా ఇలా పైకి వస్తుంది. ఇది బాగా దగ్గరకు వచ్చేసిందంటే నెయ్యి అంతా బాగా పైకి వచ్చేస్తుంది. పక్కకంతా ఇలా నెయ్యి వస్తుంది. చూడండి, ఇలా ఈ రెసిపీ చాలా మంచిది హెల్త్కు. దీంట్లో మనం ఏం వేసుకున్నాము, పచ్చి కొబ్బరి, బెల్లము, పెసరపప్పు, ఒక 2 స్పూన్ రైస్ ఫ్లోర్, ఇవన్నీ హెల్త్కి మంచిదే. చూడండి, రెడీ అయిపోయింది. ఈ ప్యాన్కి ఏం ఖర్చుకోకుండా వస్తుంది చూడండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేద్దాం. డ్రై ఫ్రూట్స్ అంతా వేసుకొని బాగా కలిపేద్దాం. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, ఎప్పుడెప్పుడు తినేయాలని.
మా పాప తినాలి తినాలి అంటుంది. నిద్రపోతుంది మా చిన్నది. చిన్నమయ్యి నిద్రపోతుంది. లేచుంటే గిను ఒకటే కేక అని అరిచి ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మాట్లాడుకోవడాలు లేవు, అంత టేస్ట్గా ఉంది. ఖచ్చితంగా మీరు అందరూ ట్రై చేయండి. పాతకాలపు వంట టేస్టే వేరు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. కోకోనట్ తెరటి పాలు రెడీ అయింది. తిరునల్వేలి తంజావూరు అనే ఏరియాలో ఇది ఫేమస్ అయిన రెసిపీ. ఈ రెసిపీ అంతా ఒకప్పట్లో అప్పుడప్పుడు ఇంట్లో చేసుకొని తినేవాళ్ళు. ఇప్పుడు దీన్ని చేసుకోవడం వీలైనంత వరకు మర్చిపోయారు. సో ఇది అంత పాపులర్ అయిన స్వీట్. సో మీ ఇంట్లో ఈ స్వీట్ రెసిపీ కంపల్సరీగా చేసి మీ పిల్లలకు, మీ పెద్దవాళ్ళకి అందరికీ ఇవ్వండి. హెల్దీ రెసిపీ తిని అందరూ ఎంజాయ్ చేయండి. మరి ఇంత మంచి వీడియోకి ఒక లైక్ చేస్తారు కదా, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే న్యూ రెసిపీస్ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.